బెంగళూరు నగర శివార్లోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు విడుదల చేశారు. అందులో నటి హేమ కూడా ఉందని తెలుస్తోంది. దీంతో ఆమెకు చిక్కులు తప్పేలా లేవు. డ్రగ్స్ కేసులో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్ తేలిందని, వారిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరికీ సమన్లు జారీ చేసి కౌన్సిలింగ్ పిలిచే అవకాశం ఉంది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది. నటి హేమ బ్లడ్ శాంపిల్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ ట్విస్టులు ఇస్తూనే ఉంది. పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడి ఫామ్ హౌస్ లోని ఖాళీ స్థలంలో నిలబడి, నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పింది. ఆ సమయంలో పోలీసులు ఆమె ఫోటో విడుదల చేశారు. ఇక డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చట్టం గుర్తిస్తుంది కాబట్టి వారిని రీహాబిటేషన్ సెంటర్ కు తరలిస్తారు. కేసులు ఉండవు. డ్రగ్స్ సరఫరా చేసిన వారిని మాత్రమే అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తారు. డ్రగ్స్ తీసుకున్న సెలబ్రిటీలతో పాటు ఇతరులను కౌన్సిలింగ్ చేసి పునరావాస కేంద్రానికి తరలిస్తామని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. ఇక అప్పట్లో వరుసపెట్టి సినిమాలు చేసిన హేమ 2 ఏళ్లుగా పెద్దగా సినిమాలవి చేసినట్లు కనిపించలేదు. ప్రస్తుతం శ్రావ్య అనే చిత్రంలో నటిస్తున్నారు. హేమ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలోని పాత్రకు నంది అవార్డును సొంతం చేసుకుంది. ఆ మధ్య తన పర్సనల్ విషయాలు చెబుతూ 100 కోట్లు కూడబెట్టలేదని, తన కూతుర్ని సెట్ చేయడానికి మాత్రం సంపాదించినట్లు తెలిపారు. హేమ ఈ డ్రగ్స్ తీసుకున్న విషయం తెలవడంతో తమ అభిమానులు ఆందోళన నెలకొంది.